15వ కీర్తన మొదటి 3 చరణాలు మనం చదువుకుందాం. దయచేసి చెప్దాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును కాక. దయచేసి కూర్చుందాం. చేత మనము ఈ చదువుకున్నటువంటి మాటల్లో ఒక మాట మనం జ్ఞాపం చేసుకొని మనం ముగించుకొని వెంటనే సాక్ష్యాలకు నేను సమయం ఇస్తాను. సిద్ధపడినోళ్ళు మరి సాక్ష్యాలు చెప్పి ప్రభుని మహింపరచాలని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఓకే, మంచిది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏముందండి వాక్యంలోను? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు చెప్తున్నారు? రాజైనా దావీదు గారు తన అనుభవంలో చక్కటి మాట పలుకుతూ ఉన్నారు. ఆయన వివరణ చేసుకుంటూ ఉన్నాడు. యెహోవా నీ గుడారములో ఎవరైనా ఉండగలుగుతారా? క్వశ్చన్ మార్కు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ క్వశ్చన్ మార్కు దగ్గర ఎందుకు పెట్టాడంటే అక్కడ ఆలోచన చేయాలని, అక్కడ కాస్త ధ్యానం చేయాలని, అక్కడ ధ్యానం చేస్తే కొన్ని అర్థాలు మనకి తెలుస్తాయని అక్కడ క్వశ్చన్ మార్కు పెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆ గుడారంలోకి వెళ్ళాలంటే, ఆ గుడారములో నిలబడాలంటే, ఆ గుడారములో కూర్చోవాలంటే అంత ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఎవరికి కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గుడారమే అయినా, లేకపోతే దేవుని సన్నిధి అయినా, దేవుని మందిరమే అయినా, దేవుని యొక్క ఏదైనప్పటికీ కూడా ఆ గుడారములోనికి వెళ్ళాలి అంటే, ఆ గుడారములో ప్రయాణం చేయాలంటే, ఆ గుడారములో నిలబడాలి అంటే కొన్ని షరతులు దేవుడు మనకు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటాడంట? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధమైనటువంటి పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవరున్నారు? గుడారములో ఉండదగి ఉన్నటువంటి వారెవరున్నారు? మన మందిరానికి వచ్చినట్లుగా అంత ఈజీగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. అర్థం చేసుకోండి వాక్యం. అక్కడికి వెళ్ళాలి అంటే మన బ్రతుకులు మార్చబడాలి. ఏం మార్చబడాలి? మన బ్రతుకులు మార్చబడాలి. అందుకని 2వ చరణములో వ్రాసి ఉంది మాట. ఏమని? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఏంటంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఎలాంటి ప్రవర్తన? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి. యథార్థమైనటువంటి ప్రవర్తన ఏంటి? డూప్లికేట్ ప్రవర్తన ఏంటి? ఏంటన్నారా? మాట్లాడండి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినోడు ఎలాగుంటాడు? డూప్లికేట్ ప్రవర్తన కలిగినోడు ఎలాగుంటాడు? డూప్లికేట్ ప్రవర్తన కలిగినోడు ఎలాగున్నాడంటే, ఆ కాసేపు ఏమంటారు? నట్టన్న మాత్రమే. ఆ కాసేపు నేను భక్తుపరుడను, నేను నీతిపరుడను, నన్ను మించిన విశ్వాసం మరొకటి లేదు అనుకుంటాడు. వాడి మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత కథ
మామూలే కదా, కుక్క తోక వంకరి. అందుకని రాయబడి ఉన్నటువంటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. హృదయపూర్వకముగా ఏంటంట? హృదయపూర్వకముగా పలుకువాడే, నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకముగా మనం ఉండాలి. మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఏ సమస్య అయినా మనుష్యులకు చెప్పుకోకపోయినా పర్లేదు, దేవునికి, రెండోది దైవజనుడికి మాత్రమే చెప్పాలి. ఎలాంటి కష్టంలో, ఎలాంటి శ్రమలలో, ఎలాంటి బాధల్లో, ఎలాంటి నిందల్లో, ఎలాంటి బలహీనతలతో ఉన్న ఒక దైవజనుడికి చెప్పుకుంటే ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో మాత్రమే ప్రార్థన చేస్తారు. అదే వారు చేసే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సన్నిధికి వెళ్ళాలి అంటే, ఆ సన్నిధిలో నువ్వు నిలబడాలంటే, ఆ సన్నిధిలో నువ్వు కూర్చోవాలంటే, ఆ సన్నిధిలో తనివి తీరా నువ్వు వాక్యము వినాలి అంటే, తనివి తీరా నువ్వు ఆరాధన చేయాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్యారెక్టర్ బాగుండాలి, నీ నీ యొక్క మాట బాగుండాలి, నీ తీరు బాగుండాలి, నీ నడక బాగుండాలి. అది బాగుంటేనే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు సుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెబుతూ ఉన్నానంటే, దైవజనుడైనటువంటి రాజు అయిన దావీదు గారు శ్రేష్టకరమైనటువంటి ఆయన పలుకులు, శ్రేష్టకరమైనటువంటి విధానముగా ఆయన మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోవచ్చు, కూర్చోవచ్చు, వాక్యము వినొచ్చు, ఆరాధనలో పాలు పొందొచ్చు. కానీ నువ్వు మారకపోతే, నీ తీరు బాగోకపోతే, నీ నడక బాగోకపోతే, నీ బ్రతుకు బాగోకపోతే మందిరము రావడమే అనవసరం. అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము వింటూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా మన బ్రతుకులన్నీ కూడా మార్చివేయబడాలి. ఆయన మనలను మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఎక్కువగా మాట్లాడాను నేను, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము కూడా రాజు అయినటువంటి దావీదు తన అనుభవంలో ఏ రీతిగా అయితే యథార్థమైనటువంటి మనసుతో, యథార్థమైన హృదయముతో ఆరాధన చేశాడో, తన ప్రవర్తనతో, తన నీతిమత్వముతో ఏ విధంగా ఆరాధన చేశాడో, మనము కూడా మంచి ప్రవర్తన కలిగి, మంచి నీతి కలిగి ఆరాధన చేద్దాము. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.